మూడు వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గిన కేంద్రం విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై మాత్రం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పంతం నెగ్గించుకోవాలన్న పట్టుదల ప్రదర్శిస్తోంది. ప్రీపెయిడ్, ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీ లాంటి అంశాలతో ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణ బిల్లుపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఈ బిల్లుకు లైన్ క్లియర్ అయితే కరెంటుపై కార్పొరేట్ల గుత్తాధిపత్యం చెలాయిస్తారన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా ఉచిత విద్యుత్ స్కీముకు ఎసర పడనుందన్న అనుమానం రాష్ట్రాలు వ్యక్తపరుస్తున్నాయి. దీంతో తెలంగాణతో సహా 13 రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. వీటి నేపథ్యంలో అసలు రాష్ట్రాలు వ్యక్తపరుచిన అభ్యంతరాల వాస్తవం ఎంత, నిజంగా విద్యుత్ సవరణ బిల్లు వల్ల నష్టమే ఎక్కువ ఉందా? ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు సిద్ధంగా ఉన్నారు దీనిపై విశ్లేషణ అందించడానికి. నాగేశ్వర్ గారు నమస్తే సార్. రైట్, నాగేశ్వర్ గారు, విద్యుత్ సవరణ బిల్లుకు సంబంధించి 13 రాష్ట్రాల అభ్యంతరం, విపక్షాల ఆందోళన, అదే సందర్భంలో రైతులు 3 చట్టాల రద్దుకు సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా చేస్తున్న ప్రధాన డిమాండ్లలో ఇదొకటి. ఎంతవరకు రాష్ట్రాలు చేస్తున్న అభ్యంతరాల్లో వాస్తవికత ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు విద్యుత్ చట్టం అనేది ఉమ్మడి జాబితాలోని అంశం. దాంతో రాష్ట్రాలు, కేంద్రము రెండు కూడా చట్టాలు చేయొచ్చు, విధానాలు అనుసరించవచ్చు. ఇప్పుడు కేంద్ర విద్యుత్ చట్టంతో పూర్తిగా విద్యుత్ రంగం ఉత్పత్తి, సరఫరా, పంపిణీ కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారము రాష్ట్రము, కేంద్రము రెండు చట్టాలు చేసినప్పుడు కేంద్ర చట్టమే చెల్లుతుంది. సో అందువల్ల దీంట్లో ఉన్న మొదటి సమస్య ఏంటంటే సర్వాధికారాలు ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ బిల్ ద్వారా డ్యాములను కేంద్రం చేతుల్లోకి తీసుకుంది. పోర్టుల సవరణ బిల్లు ద్వారా చిన్న పోర్టులను కేంద్రం చేతుల్లోకి తీసుకుంది. జాతీయ మెడికల్ కమిషన్ బిల్లు ద్వారా వైద్య విద్యను కేంద్రం చేతుల్లోకి తీసుకుంది. ట్రాన్స్పోర్ట్ బిల్లు ద్వారా రవాణా రంగాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంది. నూతన విద్యా విధానం ద్వారా విద్యా రంగాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంది. ఇలా ఇప్పుడు తాజాగా వ్యవసాయ చట్టాల ద్వారా వ్యవసాయ రంగాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించింది. ఇప్పుడు తాజాగా విద్యుత్ రంగాన్ని మొత్తాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఇప్పుడు స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లు ఇక ఇవేవి ఉండవు. అయితే ఇప్పుడు మనకు ఇక్కడ ముందు ఒక మాట చెప్పాలి సతీష్. ఇప్పుడు తాజా డ్రాఫ్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎందుకంటే ఇది అనేక రకాల ముసాయిదాలు వచ్చాయి, ఇప్పటికీ అనేక రకాల స్టేట్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ పార్లమెంట్ సెషన్లోనే ప్రవేశపెడతామంటున్నారు. అందులో ఏమైనా సవరణలు ఉండవచ్చు. అందువల్ల తాజాగా ఎలాంటి ముసాయిదా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. కానీ ఇప్పటిదాకా వచ్చిన డ్రాఫ్ట్ల ఆధారంగా, ఇప్పటిదాకా వచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా మనం విశ్లేషిస్తే చాలా క్లియర్గా కేంద్రము కంప్లీట్గా విద్యుత్ వ్యవస్థ పైన అధికారాన్ని చెలాయిస్తుంది. ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్స్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అనేది కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ఈ అథారిటీయే అన్ని రకాల అధికారాలను కలిగి ఉంటుంది. సో అందువల్ల ఇది కేంద్రీకరణకు దారి తీస్తుంది. అందుకే రాష్ట్రాలు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తాయి. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల ఆధారంగా విద్యుత్ ధరల్ని, విద్యుత్ సబ్సిడీల్ని, విద్యుత్ విధానాల్ని నిర్ణయించుకుంటూ ఉంటుంది. అందరికీ ఒకే రకంగా ఉండదు. ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రం మాకు పర్యావరణంగా ఇబ్బంది, మేము థర్మల్ పవర్ ఎక్కువ ఉత్పత్తి చేయము, మేము ఖర్చైనా మంచిదే, ఇతర ఇంధన వనరులకు పోతామని అనుకోవచ్చు. తెలంగాణ లాంటి రాష్ట్రం మేము థర్మల్ విద్యుత్ కొనసాగిస్తామనుకోవచ్చు. అందువల్ల ఆయా రాష్ట్రాలను బట్టి, పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకుంటాయి. ఇప్పుడు తెలంగాణలో అసలు మొత్తం రాష్ట్ర ఉద్యమమే విద్యుత్ పంపు సెట్లు, భూగర్భ జలాలు అడిగట్టి పోవడము, విద్యుత్ ఛార్జీల పైన తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే జరిగింది. అందువల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము విద్యుత్ ఛార్జీలు తక్కువ సబ్సిడీలు ఇస్తామని అనుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటివి ఏవీ లేకుండా మొత్తం కేంద్రం చేతుల్లోకి తీసుకుంటుంది. ఇక రెండవది ఏంటి అంటే కాస్ట్ టు సర్వ్ పద్ధతి. అంటే ఇప్పటిదాకా ఉన్న క్రాస్ సబ్సిడైజేషన్ ఎత్తివేస్తారు. కాస్ట్ టు సర్వ్ అంటే ఎంత ఉత్పత్తి ఖర్చు అవుతుందో అంత ప్రతి వినియోగదారుడు చెల్లించాలి. సో మనకు ఇక్కడ ఉన్న సవాల్ ఏంటంటే క్రాస్ సబ్సిడైజేషన్ ఏమవుతుందంటే లాభాలు కొంత డబ్బు చెల్లించగలిగే కస్టమర్ల నుంచి ఎక్కువ ఛార్జ్ వసూలు చేసి చెల్లించలేని కస్టమర్లకు ఉచితంగానో చౌకగానో ఇస్తారు. ఎప్పుడైతే ఈ కాస్ట్ టు సర్వ్ పద్ధతి వస్తుందో, క్రాస్ సబ్సిడైజేషన్ పోతుందో, రైతాంగానికి భారీగా విద్యుత్ ఛార్జీలు వడ్డించే ప్రమాదం ఉంది. అలాగే గ్రామీణ వినియోగదారులకు భారీగా పెరగవచ్చు, గృహ వినియోగదారులు పెరగచ్చు. ఒక అంచనా ప్రకారం అయితే 500% ధర విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది సాధారణ సగటు వినియోగదారునికి. ఎందుకంటే ఇప్పటిదాకా క్రాస్ సబ్సిడైజేషన్ వల్ల
మన గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో పేదలకు గృహ వినియోగానికి తక్కువ విద్యుత్ ఛార్జీలు ఉన్నాయి. ఒక్కసారి కాస్ట్ సరిపోతే ఇది అవుతుంది. అయితే చాలా మంది దీన్ని ఇప్పుడు నమ్మకపోవచ్చు, కానీ పెట్రోల్ ధరలు అయింది కదా. 2002లో వాజ్పేయి ప్రభుత్వం ఉండగా పెట్రోల్ డీజిల్ ధరల్ని డీకంట్రోల్ చేస్తామని మొదలుపెట్టి డీరెగ్యులేట్ చేస్తామని ఆ రోజు చెప్తే అర్థం కాలేదు. ఈ రోజు కళ్ళ ముందు కనబడుతుంది కదా. 2014లో పెట్రోల్ ఎంత ఉండే 63 రూపాయలు ఉండే 2014లో 13లో. ఇవాళ అప్పుడు ప్రపంచ చమురు మార్కెట్ లో చమురు ధరలు $100 ఉండే, $101 ఉన్నప్పుడు 63 రూపాయలు ఉండే. ఇవాళ చమురు ధర $75-80 ఉంది. ఇప్పుడు అమ్మ మనం $110 రూపాయలు కడుతున్నాం. ఈ మధ్య తగ్గింది అనుకోండి కొద్దిగా. అందువల్ల మన కళ్ళ ముందు ఉన్న గ్యాస్ ధర ఎంత పెరిగింది? ఈ ఒక్క ఏడాదిలోనే 300-400 రూపాయలు పెరిగింది. సో అందువల్ల విద్యుత్ ఛార్జీలు పెరగవు అనేవారు ఒక్కసారి పెట్రోల్ డీజిల్ గ్యాస్ అనుభవాన్ని గుర్తు తెచ్చుకుంటే మనం నేను చెప్పేది నిజమో కాదు అర్థమవుతుంది. రైతాంగం పైన సుమారు 1.5 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల భారం పడే అవకాశం ఉంది. ఇది కూడా ఇప్పుడు చెప్తే నమ్మకపోవచ్చు, కానీ రేపు అనుభవంలో చూస్తారు కదా. ఇవాళ ఒక్క పెట్రోల్ డీజిల్ పైన కేంద్ర ప్రభుత్వం 2014-15లో 99,000 కోట్ల పన్నులు వసూలు చేస్తే ఇప్పుడు 4 లక్షల కోట్ల పన్నులు వసూలు చేస్తుంది. 400% పెరిగింది కదా. అందువల్ల కొన్ని అనుభవాలు వస్తే తప్ప అర్థం కాదు ముందుగా చెప్తే. అంటే నాగేశ్వర్ గారు, ప్రధానంగా రాష్ట్రాలు ఈ డిస్కమ్ల పైన అప్పుల ఒత్తిడి పెరుగుతున్నా వాటికి రీఎంబర్స్ చేయట్లేదు అన్న ఒక అంశాన్ని బీజేపీ కానీ కేంద్రం కానీ పదే ప్రస్తావిస్తోంది. ఒకవేళ ఈ సవరణ బిల్లును తీసుకురావడం ద్వారా అవన్నీ స్టీమిలైజ్ అవుతాయి అన్నది కేంద్రం చేస్తున్న వాదన. దాన్ని స్వాగతిద్దామా? అవన్నీ స్ట్రీమ్లో కావు, అది ప్రజలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఏం చేస్తోంది, ఉచిత విద్యుత్ రైతులకు ఉంది. రైతులకు ఇవాళ మోటార్లు బిగిస్తారు. మోటార్లు ఎందుకు బిగిస్తున్నారు? ఆ మోటార్లు బిగించి ముందు డబ్బు చెల్లించాలి. ఇప్పుడు మన గ్యాస్ లో అనుభవం ఉంది. గ్యాస్ మొదట్లో సబ్సిడీ ధరకు సిలిండర్ దొరికేది. ఇప్పుడు ఆ మోడీ ప్రభుత్వం వచ్చాక దాన్ని మార్చి మీరు ఫుల్ రేట్ పెట్టి సిలిండర్ కొనుక్కోండి, బ్యాంకులో మీకు సబ్సిడీ మొత్తం జమ చేస్తామన్నారు. మొదట్లో జమ చేశాను 300-400, ఇప్పుడు 30 రూపాయలు కదా, జీరో కదా. ఇప్పుడు నాకు గ్యాస్ లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, రేపు రైతులకు కూడా అదే జరుగుతుంది. మీరు 500-1000 రూపాయలు పవర్ బిల్ కట్టండి, తర్వాత మీకు అకౌంట్ లో వేస్తామంటారు. ఏం జరుగుతుంది అకౌంట్ లో, ఎంత వేస్తారన్న దానికి గ్యాస్ అనుభవమే చాలు కదా మనకు. సో జరగబోయేది అదే. ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు దీంట్లో నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. విద్యుత్ అనేది క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ అయిపోతుంది. అంటే నీకు మొదలు బిల్లు కడితేనే వాడు కరెంట్ సరఫరా చేస్తాడు. ఇప్పుడు ఒక డిస్కామ్ కనుక బిల్లు కట్టలేదు అనుకోండి, కరెంట్ సరఫరా ఆగిపోతుంది. క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోకి విద్యుత్ కూడా ఒక కమాడిటీగా మారిపోతుంది. అంటే రేపు అర్థం ఏంటి, రైతు ఎవరైనా డబ్బులు కట్టకపోతే వెంటనే కరెంట్ బంద్ అవుతుంది మొదలు, తర్వాత మొదలు. సో అందువల్ల ఇవాళ ఆ భారం రైతుల మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది, ప్రజల మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు 500% వినియోగదారుల మీద ధరలు పెరిగితే విద్యుత్ ఛార్జీలు భరించగలరా? ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు అనుభవం చూసాం కదా మనం. ఇప్పుడు అబద్ధం అనుకుందామంటే మీరు ఒక ఉదాహరణ చెప్తాను. పెట్రోల్ డీజిల్ ఛార్జీలు అన్యాయంగా పెంచారు, దీన్ని తగ్గించాలన్నప్పుడల్లా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏం వాదించింది? మా చేతులు ఏముంది, ప్రపంచ చమురు మార్కెట్ పెరిగింది, అభివృద్ధి కార్యక్రమాలకు ఆ డబ్బులు కావాలి కదా అని. మళ్ళీ అదే బీజేపీ ప్రభుత్వం 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించింది కదా ఉప ఎన్నికలు ఓడించాక. మీకు వ్యవసాయ చట్టాలు ఏమన్నది అంతకుముందు, ఇప్పటికి కూడా ఏమన్నది, వ్యవసాయ చట్టాలు చాలా మంచివి, అది రైతుల కొరకే చేశామన్నారు. ఇవాళ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోతాన్న భయంతో వ్యవసాయ చట్టాలు రద్దు చేసుకున్నారా లేదా? సో రేపు కేంద్ర విద్యుత్ చట్టం కూడా ఇప్పుడు ఇలాగే సమర్థిస్తారు. రేపు ఉత్తరప్రదేశ్ లో కేంద్ర విద్యుత్ చట్టంతో ఓడిపోతే దీన్ని తీసుకొచ్చి అడగకేరా? ఇప్పుడు మా కళ్ళ ముందు 2 అనుభవాలు ఉన్నాయి కదా, వేరే ఎక్కడ అవసరం లేదు కదా. సో అందువల్ల వాస్తవంగా ఒక్కసారి రేపు ఒక్క మాట చెప్పమనండి. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీని ఒక అష్యూరెన్స్ పార్లమెంట్కి ఇవ్వమనండి, కేంద్ర విద్యుత్ చట్టంతో విద్యుత్ ఛార్జీలు పెరగవు అని, గృహ వినియోగదారులకు పెరగవు, రైతులకు పెరగవు చెప్పమనండి. ఆ చట్టంలో ఒక మాట పెట్టమనండి, 2021 డిసెంబర్లో ఏ ప్రైసెస్ అవుతున్నాయో ఇవి అబ్నార్మల్ గా పెరగవు అని పెట్టండి. మొత్తానికి పెరగవు అని కూడా అంటలేదు, మొత్తానికి ఎంతో కొంత పెరుగుతాయి, కానీ అబ్నార్మల్ గా పెరగవు అని చట్టంలో పెట్టమనండి. అభ్యంతరం లేదు, ఎందుకు పెట్టరు మరి? ఇప్పుడు సేమ్ ఇప్పుడు వ్యవసాయ చట్టాల విషయంలో అదే అడిగారు రైతులు. అయ్యా వ్యవసాయ చట్టాల వల్ల రైతుల ఆదాయాలు పెరుగుతాయి అన్నారు. ఆ మాట చెప్పరా చట్టంలో అన్నారు. కనీస మద్దతు ధర వస్తుందని చెప్పాడు, ఆదాయాలు పెరుగుడు తర్వాత సంగతి అంటే అట్టలే చెప్పగలమన్నారు.
ఈ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ చట్టం తెచ్చినప్పుడు అదే చెప్పారు. దీనివల్ల ఇంకా ఎక్కువ పెన్షన్ వస్తుంది అన్నారు. అయ్యా అదే రాయండి అంటే అదే రాస్తాం, మేమెట్లా చెప్తాం అన్నాము. ఇప్పుడు 2 అనుభవాలు, పెన్షన్ అనుభవం ఉంది, వ్యవసాయ చట్టం అనుభవం ఉంది కదా. రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చినప్పుడు కనీస మద్దతు ధర గ్యారంటీ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఇది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ద్వారా విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని కనుక కేంద్ర ప్రభుత్వం బీజేపీ చెప్పదలుచుకుంటే ఆ చట్టంలో మెన్షన్ చేయండి 2021లో ఇంకో ఉన్న ఛార్జీల కన్నా అబ్నార్మల్ గా పెరగవు అని ఒక చిన్న క్లాస్ రాయవనండి. పెరిగితే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందా రాయవనండి, అభ్యంతరం లేదు కదా. ఇంకొకటి ఇందులో ఈ చట్టంలో అంటే నేను మళ్ళీ చెప్పేది, మనకు ఇంకా లేటెస్ట్ డ్రాఫ్ట్ రావాలి. కానీ రేపు ఇప్పటిదాకా చెప్తున్నది ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు, సబ్ డిస్ట్రిబ్యూటర్లు, ఫ్రాంచైజీలను ఉంటారట. అని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ఎవరైనా కరెంటు కొని, ఇప్పుడు ఉదాహరణకు మీకు రీఛార్జింగ్ ఉంటుంది. ఒకప్పుడు రీఛార్జ్ అనేది కంపెనీ చేసే టెలిఫోన్ రీఛార్జింగ్ ఏంది, నువ్వు ఒక పాన్ డబ్బా షాప్ లోకి వెళ్ళి నీ టెలిఫోన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. కరెంటు కూడా అలా డీసెంట్రలైజ్ చేస్తారట. అంటే నీకు ఇప్పుడు నువ్వు కరెంటు కొని ఒక 10 ఇళ్లకు కరెంట్ సప్లై చేసుకోవచ్చు. కరెంటును కూడా ఒక రిటైల్ కమాడిటీ మారుతాడు ఫ్రాంచైజీల పేరిట. దానివల్ల జరగబోయేది ఏంటి, ఇప్పుడు బస్సు రూట్లను ప్రైవేటీకరించినప్పుడు ఫ్రాంచైజీ ఇచ్చినప్పుడు ఏం జరిగింది, దాని కండక్టర్ డ్రైవర్లు, అనుభవం లేని డ్రైవర్లు వచ్చారు. 24 గంటలలో 16 గంటలు పనిచేసే డ్రైవర్లను పెట్టారు. ఒక్క పర్మిట్తో 10 బస్సులు నడిచాయి. జరిగింది ఏంటి, అనుభవం అల్టిమేట్ గా యాక్సిడెంట్లు పెరిగినాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రంగంలో కూడా అది కోరుకుందామా, అనుభవం లేని ఎలక్ట్రీషియన్లతో నిపుణులతో, సాంకేతిక నిపుణులతో పనిచేయించి సమస్యలు తెచ్చుకుందామా. ఇవాళ విచిత్రం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయంటే, ఒకవైపు ఉదాహరణకు ఆర్టీసీని ప్రైవేటీకరించాలని జాతీయ రవాణా చట్టాన్ని మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ పార్లమెంట్ ఆమోదించింది. ఈ మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ లో రవాణా రంగాన్ని ప్రైవేటీకరించాలని చెప్పారు. తెలంగాణలో ఆర్టీసీని కేసీఆర్ ప్రైవేటీకరిస్తున్నాడు, మేము పోరాడుతామని చెప్పి ఆర్టీసీ సంఘాలతో కలిపి బీజేపీ పోరాడింది. ప్రైవేటీకరించమని పార్లమెంట్ లో చట్టం చేసింది, ఇక్కడ వచ్చి తెలంగాణలో పోరాడింది. రెండవ ఉదాహరణ చెప్తాను, పెట్రోల్ ఛార్జీలు విపరీతంగా పెంచింది కేంద్రము, వచ్చేమన్నది రాష్ట్రం తగ్గించడం లేదు, మేము కొట్లాడతామన్నా. రెండో ఉదాహరణ. మూడో ఉదాహరణ చెప్తాను, వరి కొనుగోలు మేము చెయ్యమని కేంద్రమే చెప్పింది, వరి ఎందుకు కూడా మెడలు వచ్చుతామని మళ్ళీ బీజేపీ ఇక్కడ వాదించింది. రేపు జరగబోయేది అదే, కేంద్ర విద్యుత్ చట్టం ద్వారా విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని బీజేపీ ఇక్కడ పోరాటం జరుగుతుంది. అంటే ఈ విద్యుత్ ఛార్జీలు పెంచే చట్టం చేసి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు కత్తెర వేసి ఆ విద్యుత్ రంగాన్ని ఒక కమాడిటీ మార్కెట్ వస్తువుగా మార్చి దానివల్ల వచ్చే ప్రజల అసంతృప్తిని రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల మీదకి, ప్రతిపక్ష పార్టీల మీదకి నెట్టివేస్తారు. ఇప్పుడు ఇంత అనుభవాలు జరిగినాయి కదా. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఇన్ని చెప్పాను కదా నేను, కొనుగోలు చేయమనేది కేంద్రం బీజేపీయే, కొనుగోలు ఎందుకు చేయమని అడిగేది బీజేపీయే, పెట్రోల్ ధర పెంచేది బీజేపీ ప్రభుత్వమే, అడిగేది బీజేపీ పార్టీ. ఎట్లా సాధ్యమైంది, రెండాన్ని వాళ్ళే అంటే ఎట్లా? అంటే నాగేశ్వర్ గారు 3 వ్యవసాయ చట్టాలు ప్రైవేటీకరించేందుకు మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ తెస్తారు, మళ్ళీ ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతామంటారు. అంటే నాగేశ్వర్ గారు 3 వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో నిర్ణయం తీసుకున్నారు కదా, కొంత వెనక్కి తగ్గారు కదా. రైతులు చేస్తున్న ప్రధాన డిమాండ్లు ఈ అంశం కూడా ఉంది కాబట్టి ఈ విద్యుత్ చట్ట సవరణ బిల్లు విషయంలో కూడా వెనక్కి తగ్గొచ్చా? మీ అంచనా ఏంటి? పడుతున్న అడుగులు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఉప ఎన్నికల్లో ఓడిపోతే 5 రూపాయలు పెట్రోల్, 10 రూపాయలు డీజిల్ తగ్గింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం, సి ఓటరు, ఏబీపీ లాంటి సర్వేలు, ఇతర అనేక సర్వేలు కనీసం బీజేపీకి 100 సీట్లు తగ్గవచ్చు ఉత్తరప్రదేశ్ లో అని రిపోర్ట్లు వచ్చాయి. వ్యవసాయ చట్టాలు రద్దయ్యాయి. రేపు ఇంకా 4 సర్వేలు వచ్చాయనుకోండి, యూపీలో, పంజాబ్ లో ఓడిపోతారని, అప్పుడు విద్యుత్ చట్టం వెనక్కిపోతుంది. రేపు యూపీలో గెలిచారనుకోండి, మళ్ళీ పెట్రోల్ 20 రూపాయలు అవుతుంది, మళ్ళీ పెట్రోల్ 10-20 రూపాయలు పెరుగుతుంది. మీరు చూస్తూ ఉండండి, మళ్ళీ వ్యవసాయ చట్టాలు దొడ్డిదారులు వస్తాయి, కేంద్ర విద్యుత్ చట్టం వస్తుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎలక్షన్స్. ప్రజలు కనుక వ్యతిరేకంగా తీర్పు చెప్తే ప్రభుత్వాలు మార్చుకుంటాయి. ప్రజలు వ్యతిరేకంగా తీర్పు చెప్పలేదనుకోండి, గెలిపించారనుకోండి, ఎందుకు తగ్గిస్తారు? లేకపోతే ఉప ఎన్నికలు ఫలితాలు వచ్చిన 24 గంటలు ఎందుకు తగ్గింది పెట్రోల్, డీజిల్ ధరలు? అంతకుముందు మనకి ఏం చెప్పారు? సో ఉచిత విద్యుత్తు, మేము ఉచిత వ్యాక్సిన్లు ఇస్తున్నాం కనుక పెట్రోల్ ధరలు పెంచాము, మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం కనుక పెట్రోల్ ధరలు పెంచాము, కావాలంటే స్కూటర్ ట్రిపుల్ రైడర్ చేసుకోండి అని ఇవి ఇలా మాట్లాడింది మంత్రులందరూ.
సో అందువల్ల ఈవెన్ వ్యాక్సిన్ల విషయంలో కూడా మొదటి రాష్ట్రాలే 50% అన్నారు. తర్వాత ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందో కేంద్రమే మొత్తం బాధ్యత తీసుకుంటామన్నది. అందువల్ల రేపు ప్రజలు ఇచ్చే తీర్పు వల్ల యూపీ ఎన్నికల్లో కనుక గెలిస్తే మళ్ళీ వ్యవసాయ చట్టాలు కూడా వస్తాయి, పెట్రోల్ డీజిల్ ధరలు కూడా భారీగా పెరుగుతాయి. చూస్తుండండి, ఎందుకంటే నేను వట్టిగా చెప్పడం లేదు. బెంగాల్ ఎన్నికలప్పుడు పెట్రోల్ ధరలు పెరిగినాయా? 40 రోజులు పెరగలే కదా. ప్రతిరోజు రివైజ్ అయ్యే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు మీకు బెంగాల్ ఎన్నికల సమయంలో ఎందుకు రివైజ్ కాలే? ఆ 40 days రివైజ్ కాలే కదా, మా కళ్ళ ముందు ఉంది కదా. 30-40 days పెరగలే కదా, మార్పే లేదు కదా. సో అందువల్ల ఎన్నికల్లో గెలిస్తే మళ్ళీ పెరుగుతాయి, ఓడిపోతాం అనుకున్న భయం ఉంటే తగ్గుతాయి. అందువల్ల అల్టిమేట్ గా ఆ పుణ్యం ఏంటంటే పాపం హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు, రాజస్థాన్ ఓటర్లు తీర్పు బీజేపీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పే వరకు మనకు 5 రూపాయలు పెట్రోల్ తగ్గింది, 10 రూపాయలు డీజిల్ తగ్గింది. సో రేపు ఉత్తరప్రదేశ్ ఓటర్లపై ఆధారపడి ఉంటుంది అది. అందువల్ల అల్టిమేట్ గా వ్యవసాయ చట్టాలు ఎందుకు రద్దు చేశారు? మీరు అంత గొప్ప చట్టాలు అయితే ఎందుకు రద్దు చేయాలి? అంత గొప్ప చట్టాలు తెచ్చినప్పుడు మీకు ప్రజల్లో సానుభూతి ఉంటుంది కదా, మీకు మంచి జరుగుతుంది కదా. రైతాంగం అంతా మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు కదా, పంజాబ్ లో ఉత్తరప్రదేశ్ గెలుస్తారు కదా. ఎందుకు ప్రధానమంత్రి క్షమాపణ చెప్పుకున్నాడు? మేము క్షమాపణ పవిత్ర ఉదయంతో క్షమాపణ చెప్తున్నా అనడం లేదా? ఇప్పుడు కేంద్ర విద్యుత్ చట్టానికి కూడా క్షమాపణ చెప్తారు, మీరు చూస్తుండండి. పెట్రోల్ డీజిల్ కూడా క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. అందువల్ల కేంద్ర విద్యుత్ చట్టం భవిష్యత్తు ఓటర్లు ఇచ్చే తీర్పు పైన ఆధారపడి ఉంటుంది. అంటే నాగేశ్వర్ గారు, అసలు ఈ విద్యుత్ సంస్కరణ బిల్లులో ఒక్కటి కూడా సానుకూల అంశం లేదా? ఇప్పుడు మీరు చెప్పండి, ఇది ఫలానా సానుకూల అంశం అంటే నేను చెప్తాను. ఇప్పుడు నేను అడుగుతున్న సానుకూల అంశం ఏంటి? బీజేపీ వాళ్ళని చెప్పమనండి. ఇప్పుడు బీజేపీ ప్రజలు చెప్పాడు సానుకూలత అంటే ఏంటిది? డిస్కామ్లో ఆర్థిక భారాలు తగ్గుతాయి అని అంటున్నారు. కరెక్టే. డిస్కామ్లో ఆర్థిక భారాలు ఎలా తగ్గుతాయి? మీరు ఆ గృహ వినియోగదారుల నుంచి, గ్రామీణ వినియోగదారుల నుంచి, రైతుల నుంచి మీరు విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి ఉచిత విద్యుత్ ఎత్తివేసి ఆ డబ్బులు డిస్కామ్లకు కడితే డిస్కామ్ల పరిస్థితి బాగవుతుంది. కరెక్టే, మంచి సానుకూల అంశం. అంటే డిస్కామ్ల దృష్టితో చూస్తే సానుకూల అంశమే. నేననేది ఏంటంటే, అయ్యా డిస్కామ్ల అప్పులకు కారణం ఏంటి? డిస్కామ్లకు అప్పులకు కారణం మీరు ఇష్టం వచ్చినట్టుగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సోలార్ పవర్, విండ్ పవర్ ఇవాళ 2 రూపాయలకు కూడా కాంట్రాక్టులు దొరుకుతున్నాయి. 25 ఏళ్ల పాటు 4 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు మీరు ఎందుకు కాంట్రాక్ట్ చేసుకున్నారు? 25 ఏళ్ల వరకు ఎవరైనా కాంట్రాక్ట్ చేసుకుంటారా సోలార్ పవర్లా? సోలార్ పవర్ టెక్నాలజీ ఏమో డైనమిక్గా మారుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక 10 ఏళ్ల క్రితం కనుక మీరు ఒక ఫోన్ మీరు ఒక టెలిఫోన్ తీసుకున్నారు, మొబైల్ ఫోను. ఆ రోజు కనుక మీరు అగ్రిమెంట్ 25 ఏళ్లకు నేను ప్రతి కాలుకు 5 రూపాయలు, ఆ రోజుల్లో 5 రూపాయలు ఉన్నాయి, కాలుకి 5 రూపాయలు చేస్తానని అగ్రిమెంట్ చేసుకొని ఉండి ఇలా మీ పరిస్థితి ఏమో ఫోన్ వాడేవాళ్ళ సింపుల్ కదా. ఇక 10 పైసలకు ఫ్రీ కాల్స్ కూడా అయిపోయినాయి కదా. అందువల్ల ఎప్పుడైనా టెక్నాలజీ మారుతున్న రంగంలో 25 ఏళ్ళు 30 ఏళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారా? ఇవాళ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు అంతా పెద్ద స్కామ్లు. ఎందుకంటే అందులో భారీగా క్యాపిటల్ కాస్ట్ ఇన్ఫ్లేట్ చేస్తారు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్లు పనిచేయవు, భారీగా పెద్ద ఎత్తున ఈ కంపెనీలకు దోచిపెడతారు. ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీ గ్యాస్ లో ఏం చేస్తుంది, పెట్రోల్ డీజిల్ ఏం చేస్తాం మనది లేదా? ఓఎన్జీసీ గ్యాస్ కూడా రిలయన్స్ వాళ్ళు కొట్టేశారు కదా, ఇది ప్రభుత్వమే చెప్పింది కదా. మరి రిలయన్స్ కానీ ఏ యాక్షన్ తీసుకున్నారు చెప్పండి. సో అందువల్ల రేపు జరగబోయేది ఏంటి అన్నప్పుడు మీరు ఈ ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను సమీక్షించండి. కేంద్ర ప్రభుత్వం సమీక్షించద్దని చెప్తుంది. సో పెద్ద ఎత్తున విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరుగుతున్న గోల్మాల్ వల్ల, కుంభకోణాల వల్ల కదా వినియోగదారులపై నష్టం వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ల ముందు కమిట్ అయిన డబ్బులు కట్టకపోవడం వల్ల కదా, సబ్సిడీలు చెల్లించకపోవడం వల్ల కదా అయింది. ఇవాళ బొగ్గు గ్యాస్ ప్రైవేట్ వాళ్ళకి కేటాయించారు, వాళ్ళు ఉత్పత్తి చేయకపోవడం వల్ల బొగ్గు గ్యాస్ అంతర్జాతీయ మార్కెట్ లో అధిక ధర కొని ఇలా విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల కదా ధరలు పెరిగినాయి. వీళ్ళు విద్యుత్ ఛార్జీలు, ధరలు, ఉత్పత్తి ఖర్చులు ఎందుకు పెరిగినాయి? దానికి కారణం ఆ విధానాలు మారకుండా భారాలు మొత్తం మీరు వినియోగదారుల మీద వేస్తానంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అందువల్ల నేను ఒకటే అడుగుతున్నాను, మీరు విద్యుత్ రంగ సామర్థ్యాన్ని పెంచుతారు, పెంచుతారు. ఇలా ఆర్టీసీ సామర్థ్యం పెరగాలి అంటే ఏం చేయాలి? హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులు రద్దు చేయండి, బ్రహ్మాండంగా సామర్థ్యం పెరుగుతుంది. సానుకూల అంశం కాదా? సానుకూల అంశమే. ఎవరికి సానుకూలము? ఆర్టీసీ సానుకూలము. నష్టం ఎవరికి?
హైదరాబాద్లో సాధారణ ప్రయాణికులు కూలీనాలు చేసుకునే పని, ఇళ్లలో పని చేసుకునేవారు, స్కూళ్లకు కాలేజీలకు పోయే సాధారణ ప్రజల బస్సులు ఉండవు. ఆర్టీసీ సామర్థ్యం పెరుగుతుంది, గ్యారెంటీ పెరుగుతుంది. ఎందుకంటే ఆర్టీసీకి సిటీ బస్ సర్వీస్ లో 400 కోట్ల నష్టం. అందువల్ల సానుకూల అంశం లేదా అంటే ఉంది. సానుకూల అంశం ఏంటి? ఆర్టీసీ సామర్థ్యం పెరుగుతుంది. కానీ ప్రతికూల అంశం ఏంటి? ప్రయాణికులకు బస్సు సదుపాయం ఉండదు. ఇప్పుడు ఆర్టీసీ హైదరాబాద్ సిటీలో 800 బస్సులు తగ్గించింది. దీనివల్ల సానుకూలత ఏంటి? ఆర్టీసీ సామర్థ్యం పెరిగింది. నష్టం ఏంటి? శివారు ప్రాంతాల్లో బస్సులు లేవు. ఆఖరికి ఒక అమ్మాయి ఒక బిడ్డ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఉత్తరం రాస్తే ఆ ఊరికి బస్సు వచ్చింది. ఎంతమంది ఉత్తరాలు రాయాలి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? ఇది మన కళ్ళ ముందు జరిగిందే కదా. ఎందుకు బస్సు బంద్ అయినా అమ్మాయి 8 సంవత్సరాల బిడ్డ ఊరికి ఎందుకు బస్సు బంద్ అయింది? సో ఆర్టీసీ సామర్థ్యం పెంచుకోవడంలో బంద్ అయింది. ఎందుకంటే ఆ ఊరికి బస్సు పంపిస్తే ఆర్టీసీ నష్టం. అందువల్ల ఇప్పుడు కూడా ఏమవుతుంది? డిస్కామ్ల సామర్థ్యం పెరుగుతుంది. డెఫినెట్ గా డిస్కామ్ల సామర్థ్యం పెరగడము సానుకూల అంశం. కానీ ఎవరి నడ్డి విరొకటి సామర్థ్యం పెరుగుతుంది? రైతుల నడ్డి విరొకటి, గ్రామీణ వినియోగదారుల నడ్డి విరొకటి, సగటు గృహ వినియోగదారుల నడ్డి విరొకటి సామర్థ్యం పెరుగుతుంది. సామర్థ్యం పెరగదా అంటే గ్యారెంటీగా పెరుగుతుంది. సో అందువల్ల మనకి ఎఫిషియన్సీ ఇప్పుడు ఒకప్పుడు మనం 35 mm 70 mm సినిమాలు ఉంటాయి. అవును. ఇప్పుడు మల్టీప్లెక్స్ వచ్చాయి. మన వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ పెరిగిందా? అద్భుతంగా పెరిగింది. అన్ని ఎయిర్ కండిషన్, బ్రహ్మాండమైన సీట్లు, అసలు అద్భుతంగా ఉంటుంది కదా. కానీ మరి ధర ఎంత పెరిగింది? అంతకుముందు 70 mm 35 mm ఉన్నప్పుడు టికెట్లు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత టికెట్లు అయినాయి? సామర్థ్యం పెరుగుతుంది, అది ఎఫిషియన్సీ పెరుగుతుంది, కరెక్ట్. కానీ ఎట్ వాట్ కాస్ట్? మన సమాజంలో అనేక అసమానతలున్న జనమున్న సమాజంలో ఏది మనకు లాభదాయకమనేది చూడాలి కదా. మీరు సామర్థ్యం పెరగడం అనేది ఒక్కటే కాదు, అది ఎట్ వాట్ కాస్ట్. హార్వర్డ్ విశ్వవిద్యాలయం హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో ఎఫిషియన్సీ గురించి ఒక వ్యాసం వచ్చింది. ఆయన రైజ్ చేసిన ప్రశ్న ఎఫిషియన్సీ ఎట్ వాట్ కాస్ట్. ఎఫిషియన్సీ బ్రహ్మాండం ఉంటుంది, బట్ ఎట్ వాట్ కాస్ట్? ఇప్పుడు డిస్కామ్ లో ఎఫిషియన్సీ, ఇప్పుడు బీజేపీ చెప్పేది సానుకూల అంశం, డిస్కామ్ లో నష్టాల్లో ఉన్నాయి. డిస్కామ్ లో నష్టాలను తొలగిస్తాం. కరెక్ట్. ఎట్లా తొలగిస్తాం? వినియోగదారులకు ధరలు పెంచి తొలగిస్తాం. వాళ్ళు ఆ పార్టీ చెప్పడం లేదు, సెకండ్ పార్టీ చెప్పడం, మొదటి పార్టీ చెప్తున్నారు. సో అందువల్ల మీకు డిస్కామ్ వినియోగదారులకు ఛార్జీలు పెంచకుండా, అబ్నార్మల్ గా పెరగకుండా మేము డిస్కామ్ లో ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తామని చెప్పండి. అభ్యంతరం ఏమున్నది? ఎవరైనా సంతోషపడతారు కదా. దానికి ఆనందమే కదా, మనకేం అభ్యంతరం? అందువల్ల ఎవరు ఏది సానుకూలత అనేది మనం చూసే దానిపైన ఉంటుంది. సానుకూలత అనేది అంటే ప్రధానంగా రైతులకి తలెత్తే ఇబ్బంది ఏంటి అంటే ఈ మీటర్లు బిగించే అంశం ప్రతిపాదన పక్కన పెట్టారు. కేవలం ఈ ఉచిత విద్యుత్కు సంబంధించి విద్యుత్ పంపిణీ చేస్తున్న ఫీడర్లకు మాత్రమే మీటర్లు పెట్టాలనుకుంటున్నారన్నది జరుగుతున్న చర్చ. నాగేశ్వర్ గారు, ఇప్పుడు ఫీడర్లకు పెట్టి వ్యవసాయంలో పవర్ కన్సంప్షన్ ఎంత ఉందని లెక్కలేస్తే అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అగ్రికల్చర్ లో ఎంత పవర్ కన్సంప్షన్ ఉంది అన్న గందరగోళం ఉంది. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలకు కూడా రైతుల మీద వేసేసి అదంతా రైతులే వినియోగిస్తున్నారు అని అంటున్నారు. అగ్రికల్చర్ కు మేము రెగ్యులేట్ చేస్తాము, ఎంత లెక్కలేస్తామంటే సంతోషమే. దానికి కూడా రెగ్యులేట్ చేయాలి. ఈవెన్ ఉచిత విద్యుత్ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల భూగర్భ జలాలు ఇష్టం వచ్చినట్టుగా ఎక్స్ప్లాయిట్ అవుతున్నాయి. అది కరెక్ట్ కాదు. రైతులకు ఎంత నీరు అవసరమో అంత మేరకు ఉచితంగా ఇవ్వాలి. ఇవాళ ఏం జరుగుతోంది? 24 గంటల ఉచిత విద్యుత్ అని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటే, సో ఎలక్ట్రిసిటీ ఆన్, కరెంటుకు ఛార్జ్ లేదు. సో భూగర్భ జలాలు ఆన్ చేసి వెళ్ళిపోతే భూగర్భ జలాలు అయిపోతాయి కదా. దీనివల్ల ఎన్విరాన్మెంట్ లాస్. ఆ మార్పులు చేయమనే అభ్యంతరం లేదు. అల్టిమేట్ గా ప్రజల పైన అదనపు భారాలు లేకుండా మీరు ఏ సంస్కరణలు తెచ్చినా ఎవరు అభ్యంతరం చెప్పరు. సంస్కరణ అంటే ప్రజల జీవితాలు మెరుగుపరిచే సంస్కరణ అవుతుంది తప్ప ప్రజల జీవితాలను దుర్భరం చేసే సంస్కరణ అవుతుందా? ప్రజలపై భారాలు మోపడం సంస్కరణ అవుతుందా? అందువల్ల ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టంగా చెప్పమనండి, వినియోగదారులకు అబ్నార్మల్ గా ధరలు పెరగకుండా ఈ చట్టంలో గ్యారంటీ ఇస్తారా? నేను చెప్పేది ఒకటే, 2002లో పెట్రోల్ డీజిల్ పైన నియంత్రణ ఎత్తివేసినప్పుడు మాలాంటి వాళ్ళు మాట్లాడితే ఏం కాదు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయని చెప్పి తగ్గినాయా?
2002లో అది పక్క పెట్టి 2014 ఇప్పటికి ఎంత పెరిగినాయి మీకు లెక్కలతో సహా చెప్పాను కదా. 2013లో ప్రపంచ చమురు మార్కెట్లో ముడి చమురు ధర $100 ఉన్న రోజుల్లో మన దేశంలో పెట్రోల్ 63 రూపాయలు లీటరు. ఇవాళ $75 ఇంకా $110 లీటర్ అయింది కదా. ధర పెరిగిందా తగ్గిందా? కళ్ళ ముందు ఉన్నది కదా గ్యాస్ ధర. ఈ ఒక్క ఏడాదిలో గ్యాస్ ధర ఎంత పెరిగిందో లెక్క తీయండి మీరు. కనీసం $300 కన్నా పైగా పెరిగిందా లేదా? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ బ్యాంకులలో సబ్సిడీ మొత్తం వేస్తా ఉన్నారు. మీ అకౌంట్లలో సబ్సిడీ పడ్డదా? అనుమానం కదా, మా కళ్ళ ముందు ఉన్న అనుభవాలు కదా ఇవన్నీ. ఇప్పుడు క్లెయిమ్స్ పక్కా పెడదాం. వాట్ ఇస్ ద రియాలిటీ? మన అనుభవంలో ఏమి జరిగిందో చూద్దాం.